107:41. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను, వాని వంశమును మందవలే 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 వృద్ధి చేసెను. ఆమేన్, హల్లెలూయా. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తేవాడై ఉన్నాడు ఆయన. నా ఇంటిలో దరిద్రత, నా వ్యాపారంలో దరిద్రత, నా చేతి పనిలో దరిద్రత, దరిద్రం నన్ను వెంటాడుతుంది, దరిద్రం మమ్మల్ని వెంటాడుతుంది అనుకుంటున్నావు కదా, నీతోనే మాట్లాడుతుంది దేవుని వాక్యం. దరిద్రులను బాధను ఆయన పోగొట్టి లేవనెత్తి వాళ్ళ వంశమును వృద్ధి వలె చేయబోతున్నాడు, వృద్ధి వలె చేయబోతున్నాడు, వర్ధిల్లింపజేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ మాటలో ఒక వర్ధిల్లే మాట ఒకటి ఉంది. 30వ అధ్యాయం 9వ మాట చూసారా? నీ చేతి పని విషయములన్నిటిలో, నీ గర్భఫల విషయములో, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను మేలగునట్లు వర్ధిల్ల చేయబోతున్నాడు నా దేవుడు. సంగమా, నీ చేతి పనులన్నిటి విషయములో నా దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయునుగాక. పొందుకో 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 పొందుకో. ఆకాశము వైపు చేతులెత్తి, దేవా నా చేతులను వర్ధిల్లింపచేయి, నా చేతులను వర్ధిల్లింపచేయి, నా చేతి పనిని వర్ధిల్లింపచేయి, నా వ్యాపారమును వర్ధిల్లింపచేయి, నా చేతి పనులన్నిటినీ వర్ధిల్లింపచేసేదువుగాక. ఆమేన్. ఎత్తకపోయారా పూర్తిగా? ఇదేంది ఇది, ఇదేంది ఇది? చేతులు ఎత్తబట్టి ఎత్తాలా? తుపాకీ తీసుకుని వచ్చి దొంగగా పెడితే మేలు, వాడు నీట్గా ఎత్తుతాడు హ్యాండ్ చెప్పనంగానే. ఓరి మీ దుంపదేగా, మీ చేతి పనులన్నిటిని ఆయన వర్ధిల్లింపజేస్తాడు. చేతులు ఎత్తండి అంటే ఇదేంది ఇది? ఎత్తండి బాగా, ఎత్త. మీ చేతి పనులన్నిటిని నా దేవుడు వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడి మాటలు మిమ్మల్ని బలపరిచినట్లయితే ఆ వాక్యాన్ని ఇతరులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సమస్య ఏదైనా కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇతరులు మారు మనసు పొందుటకు వాక్యాన్ని షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.